జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ పిల్ల దగ్గర సెల్ ఫోన్ ఉంది అన్న విషయం గమనించలేకపోయాం. లేదంటే ఈ పాటికి ఆ గుండమ్మ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఊచల్లకి పెడుతూ ఉండేది. ఛా, నాకు ఇంట్లో ఉన్న ఈ అడ్డు తొలగిపోయి ఉండేది. ఛా, లోకి ఇదిగో జ్యూస్. జ్యూసా? నేను అడగలేదే. నువ్వు అడిగావని తేలేదు, నాకే తేవాలనిపించింది, అందుకే తెచ్చాను. ఏంటి నా మీద సడన్ గా అంత ప్రేమ? టెన్షన్ పడుతున్నావు కదా. ఆ, నేను టెన్షన్ పడటం ఏంటి? అదే పాప కనపడకపోయేసరికి మా అందరితో పాటు నువ్వు కూడా చాలా టెన్షన్ పడ్డావు కదా. పాపని వెతుక్కుంటూ వెళ్తుంటే మా అందరికంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడ్డావు. నేను చూశాను. అంటే పాప కనబడకపోతే మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అంటున్నారు కదా. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నువ్వు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కదా. అదే లోకి, నా గురించే నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు అంటున్నాను. అంత టెన్షన్ ఫేస్ చేసినప్పుడు బుర్రలోని నరాలన్నీ బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి కదా. అందుకే కూల్ అవ్వడానికి జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. తాగవే. ఏంటి ఇది? ఏమైంది లోకి? గొంతు పట్టేసినట్టుంది. అంటే నీకిచ్చిన జ్యూస్లో విషం కలిపాను. విషమా? ఏంటి నువ్వు మాట్లాడేది? నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సారీనే. విషం ఇచ్చి సింపుల్ గా సారీ అంటావేంటే? ఏమండి బావగారు? ఏ అరవకు, అరిస్తే అందరూ వచ్చేస్తారు. వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు. నువ్వు చేసిన పని అందరికీ తెలుస్తుంది. నువ్వు చేసిన పని కూడా తెలుస్తుంది. నేనేం చేశాను? పాపని ఎందుకు కిడ్నాప్ చేశావే? నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.